నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నటువంటి కాలాన్ని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీరు కూర్చున్నటువంటి సీట్ ఏదైతే ఉందో అధికారపరంగా మీకు వచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఎవరికి ₹1 నష్టం కాకుండా, ఎవరి దగ్గర ₹1 కాజేయకుండా మీరు ఆర్థికంగా బలం పుంజుకునే పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది గందరగోళంలో పడతారు. ఆ రకంగా గందరగోళంలో పడటం వల్ల మీకు ప్రయోజనాలు చేకూరే పరిస్థితి గోచరిస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ధనానికి కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి అధికారానికి కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాలకు కానివ్వండి, అపరాలకు కానివ్వండి, వేటికైనా కానివ్వండి, బంగారానికి కానీ వెడ్డికి కానీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడాను మీ మకర రాశి వారికి విశేషమైనటువంటి లాభాలు కనిపించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఒకానొక సందర్భంలో మనం ప్రజల్ని దోచుకుంటున్నామా, అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే మనం క్షణం కూడా బతకలేమని చెప్పని నిర్ణయించుకుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విశేషంగా ధనాన్ని మీరు సంపాదించుకునే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళకి సంబంధం నచ్చుతుంది కానీ మీకు నచ్చదు. అందుకని ఆ వివాహాన్ని వాయిదా వేయటం అనేది జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పని చెప్తారు. అదేవిధంగా ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి వ్యతిరేక వైఖరి ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు స్పష్టంగా మొహం మీదే చెప్పి వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. ఇలాంటి వాటికి నా సహకారం ఉండదని కూడా మీరు చెప్తారు. నా పరపతి ఉపయోగించినా, నా దగ్గర డబ్బులు అడిగినా, లేకపోతే నా స్నేహితుల ద్వారా ఇంకేదైనా చేయించుకున్నా మర్యాదగా ఉండదని చెప్పని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అందరికీ కూడాను మీరు ఇదే విషయాన్ని తెలియజేస్తారు. కడుపును పుట్టిన వాళ్ళ పట్ల కూడాను కఠినంగా వ్యవహరించాల్సినటువంటి వైఖరి ఏర్పడుతుంది. మీరు అదేవిధంగా కఠినంగా వ్యవహరిస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైన సంతృప్తి కలుగుతుంది. శుభకార్యం నిశ్చయం అవుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ అమృత మహాపాశుపత హోమాన్ని చేయించడం వల్ల మరింత మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే బయట ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడాను ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవటం, పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం చెప్పదగినటువంటి సూచన. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించండి. అదేవిధంగా అష్టమూలికా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. కార్తీక దీపారాధన వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం సంశయం లేదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి, యుగయుగాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఏ దీపానికి లేనటువంటి ప్రత్యేకత కార్తీక దీపానికి ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ చెప్పడం అనేది జరిగింది. ఈ మకర రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.